అమ్మా ఇంటి ఖర్చులకి డబ్బులు తక్కువయ్యాయని నా డబ్బులు అడుగుతున్నాడు. నేనెందుకమ్మా ఇవ్వాలి? అదేమిటే నీ డబ్బులు తీసుకోవడం? అతని జీతం అంతా ఏం చేస్తున్నట్ట? ఏమో అమ్మా. ఏమో అంటావంటే పిచ్చిదానా. నీ దగ్గర డబ్బులుంటే నువ్వు పూర్తిగా ఇండిపెండెంట్ అయిపోతావు, అతన్ని లెక్క చేయమని భయపడుతున్నట్టున్నాడు. ఈసారంటే ఇచ్చావు, నెక్స్ట్ టైం మాత్రం ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేసే. అసలు నీ డబ్బులు తీసుకుని ఏం చేస్తున్నాడో గట్టిగా అడిగేసి. రోజు వంట చేయమని ఒకటే గోల. వారంలో 3 రోజులు నేను చేస్తే 3 రోజులు అతను చేయొచ్చు కదా. నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, వంట పని మాత్రం నేనే ఎందుకు చేయాలట? నువ్వు ఉద్యోగం చేయాలా, సంపాదించాలా, నీ సంపాదన అంతా అతను వాడుకుంటాడా, కానీ నువ్వు మాత్రం వంట చేసుకుంటూ కూర్చోవాలా? ఈసారి అడిగాడనుకో, నేను చెయ్యనంటే చేయనని ఖచ్చితంగా చెప్పేసే. అమ్మా నీకు తెలుసు కదా నేను సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటానని. అలా ప్రతి చిన్నది పోస్ట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది అంటాడు. యూట్యూబ్లో ఎంతమంది వ్లాగ్స్ చేస్తున్నారు, వాళ్ళందరికీ లేని ప్రాబ్లం నాకేనా వచ్చేది? ఈ రోజుల్లో కూడా ఇలాంటి సంకుచితమైన మనస్తత్వం ఏమిటే? ఇలాంటి వాడికి ఇచ్చి చేసి నీ గుర్తు కోసేమే అమ్మా. ఇవాళ ఈ గొడవ, నిన్న ఇంకో గొడవ, మొన్న వేరే దానికి గొడవ. ఇంకా నా వల్ల కాదమ్మా. ఇలాంటి నారో మైండెడ్ పర్సన్తో నేను ఉండలేను. నేను డివోర్స్ తీసుకుంటాను. నా కాలేజ్ ఫ్రెండ్ రాధిక గుర్తుందమ్మా. దానికి వాళ్ళ ఆయనకి కూడా చాలా గొడవలయ్యాయి. డివోర్స్ తీసుకుందామని అది కూడా నాలాగే ఇండియా వచ్చింది. కానీ వచ్చిన వారం రోజులకే తనకి సివియర్ యాక్సిడెంట్ అయ్యి కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయిందిట. డాక్టర్లు లైఫ్లో ఇంకా నడవడమే కష్టమని చెప్పేశారట. ఈ విషయం తెలిసి వాళ్ళ ఆయన యుఎస్లో జాబ్ రిజైన్ చేసుకుని ఇండియా వచ్చి దగ్గరుండి తను చూసుకున్నాడు. నేను రోజు అన్ని గొడవలు పడిన వ్యక్తి అన్నీ వదిలేసుకుని నా కోసం వచ్చేసేంతగా నన్ను ప్రేమిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదే అంది. నెక్స్ట్ వీక్ యుఎస్ వెళ్ళిపోతున్నామని చెప్పడం కోసం ఫోన్ చేసిందమ్మా. నా భర్త కూడా నన్ను ఎంతగానో ప్రేమించారు. నన్ను చాలా బాగా చూసుకునేవారమ్మా. నేను ఏదంటే అది. మనం సినిమాకి వెళ్దామంటే సినిమాకి, బయటికి వెళ్దామంటే బయటికి, రెస్టారెంట్ కంటే రెస్టారెంట్కి, నీ ఇష్టంరా నువ్వు చెప్పు అనేవారు. మాకు చిన్న చిన్న గొడవలు అయ్యాయమ్మా. కానీ నేనే ఆ చిన్న చిన్న గొడవల్ని భూతద్దంలో చూసి పరిస్థితిని ఇంత దాకా తెచ్చుకున్నాను. అన్నీ బాగుండుంటే ఈ పాటికి నేను కూడా నా భర్తతో కలిసి ఎంతసేపు నాది నేను అనుకోకుండా మేము, మాది, మనము అని అనుకుని ఈరోజు నా జీవితం వేరేగా ఉండేది కదమ్మా. నిజమే కదా, గొడవలు పడని భార్యాభర్తలు అంటూ ఉంటారా? నేను వీళ్ళ నాన్న గొడవలు పడలేదా? తల్లిగా మంచి చెప్పాల్సింది పోయి నా మనసులో ఉన్న అపోహల్ని, ఆలోచనల్ని, అపార్థాల్ని, భయాల్ని దాని బుర్రలో పెట్టి దాని మనసు కూడా పాడు చేసినట్టున్నాను. నేను అసలు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండుంటే ఈరోజు నా కూతురు కూడా దాని భర్తతో కలిసి సంతోషంగా ఉండేదేమో. దీని కన్నీళ్ళు నన్ను కాల్ చేస్తున్నాయి. అయ్యో దేవుడా, నేనేం చేసేదయ్యా? ఏ సమస్య అయినా మన అనుకునే వాళ్ళతో షేర్ చేసుకోవడం తప్పే కాదు. కానీ వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డెసిషన్ తీసుకోవడం అన్ని వేళలా తెలివైన పని కాదు. ఎందుకంటే మన పరిస్థితి ఏంటో, ఆ పరిస్థితుల్లో ఏది చేస్తే మంచో ఏది చెడో మనకి తెలిసినంతగా దూరం నుంచి ఆ సిచ్యువేషన్ చూస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎవరు ఏ సలహా చెప్పినా అది మన సిచ్యువేషన్లో ఉండి మనం ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి చెప్పినట్టు కాదు. అమ్మా నాన్నలకో, తోడబుట్టిన వాళ్లకో, స్నేహితులకో, కొలీగ్స్కో వాళ్ళున్న సిచ్యువేషన్స్లో అప్లై అయిన మాటో సొల్యూషనో యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి మన సిచ్యువేషన్కి అప్లై చేసేస్తే వర్కౌట్ అయిపోతుంది అనుకోవడం పొరపాటు. ఒక మ్యారీడ్ లైఫ్ విషయంలోనే కాదు, ఇన్వెస్ట్మెంట్స్, ఎడ్యుకేషన్, జాబ్, పెళ్ళి, పిల్లలు, ఇలా లైఫ్కి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే మీకు ఏది మంచో అది మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వేరే వాళ్ళు చెప్పింది విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాత్రం లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి. నేను చూసిన, విన్న కథలలో ఇది కూడా ఒకటి. ఇలాంటి కథలు మన చుట్టూ ఇంకా ఎన్నో ఉంటాయి. మీకేమైనా ఇలాంటి కథలు తెలుసున్నట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.